హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌలాలి సురేఖ. ఈరోజు వీడియో ఏంటంటే మేము బయట సరదాగా వాకింగ్ చేస్తాం ఫ్రెండ్స్. డైలీ వచ్చేసి ఈవినింగ్ టైంలో ఇంట్లో బోర్ పడుతుందని, సమ్మర్ కదా చాలా ఉబ్బరిస్తుంది, బయట వాకింగ్ చేస్తుంటాము. అక్కడ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా ఫ్రెండ్స్, టెన్నిస్ ఆడుతూ ఉంటారు కొందరు పిల్లలు. సో నేను ఆడతా పాప అంటే సరే ఆడదు రాకండి ఆడుతున్నాను. ఒక 3 days నుంచి టైంపాస్ అవుతుంది నాకు చాలా. సో అసలు నాకు అది టెన్నిసే రాదు ఫ్రెండ్స్. స్కూల్ టైంలో ఎప్పుడో ఆడాను 1-2 times, గుర్తులేదు సరిగ్గా, కానీ మంచిగా ఆడుతున్నానంట. పాప అంటుంది బాగా ఆడుతున్నారు అక్క మీరు, నాకంటే మంచి క్యాచ్ చేస్తున్నారు అని అంటుంది. మా గల్లీ ఏంటంటే మొత్తం పచ్చగా చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద మామిడి చెట్లు, మెహందీ చెట్లు, నిమ్మ చెట్లు, ఇంకా రకరకాల పూల చెట్లు ఉంటాయి. మళ్ళీ అల్లనేరేడు పండు చెట్టు కూడా పెద్ద ఉంటుంది, మస్తు పెద్ద చెట్లు ఉంటాయి. వేప చెట్టు అవన్నీ, కానిగాకు చెట్టు అవన్నీ చాలా చెట్లు ఉంటాయి. ఆ చెట్ల పొదల్లో పోయి పడుతుంది అది బాల్ వచ్చేసి ఆ చెట్ల పొదల్లో పడుతుంది. వాటిని తీయడానికి మేము నానా కష్టాలు పడట్లేదు. అక్కడ ఒక ఇంట్లో పెద్ద స్టిక్ ఉంటుంది, ఆ స్టిక్ తీసుకొచ్చి ఆ బాల్ తీయడానికి చాలా కష్టపడ్డాము. కరెంట్ తీగలు ఉంటాయని ఒక సైడ్ భయము, బాల్ తీయాలని ఒక క్యూరియాసిటీ. సో మొత్తానికి ఎట్లాగలా బాల్ తీసేసి మళ్ళీ కంటిన్యూషన్గా ఆడుతున్నాము. ఒక సైడ్ చెట్ల సైడ్ పడుతుంది బాల్, ఇంకో సైడ్ ఏమో ఆ పక్క బిల్డింగ్లో పడుతుంది. పాప మా బాబు అయితే మాకు చాలా హెల్ప్ చేస్తుండు. ఎన్నిసార్లు బాల్ పడితే అన్నిసార్లు తీసుకొచ్చి ఇస్తుండు గేట్ ఓపెన్ చేసి. చాలా మంచి బాబు, రోజు చూస్తూ ఉంటాడు మేము ఆడుతుంటే గేమ్. పాలు ఇంటి పైనుంచి ఆడతావారా బాబు అంటే నాకు రాదు అని, వాళ్ళు ముస్లిమ్స్. సో డైలీ ఎంజాయ్ చేస్తాడు మా గేమ్ చూసి, ఏమైనా హెల్ప్ చేస్తాడు. అక్కడ వాళ్ళ సైడ్ బాల్ పడితే వచ్చి తీసుకొచ్చి ఇస్తాడు. చాలా మంచి బాబు. ఇది ఫ్రెండ్స్, ఇంకా ఏమున్నాయి, ఇంకేం లేదు ఫ్రెండ్స్. టెన్నిస్ గురించి నాకు అంత ఏం తెలీదు, కానీ టెన్నిస్ అయితే ఎలాగలా ఆడాను. సో టైంపాస్ ఇంట్లో బోర్ కట్టే కదా, బయట అలా ఆడుతూ ఉన్నాను. గేమ్ వచ్చేసి ఈవినింగ్ టైంలో మా పిల్లలేమో ఆడుకుంటారు నాతో పాటు వచ్చి, మధ్యలో వచ్చి ఎలకల్లాగా దూరుతుంటారు. నాకు బాల్ బ్యాట్ అని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. మా బాబు అయితే ఒకటే ఏడుపు, అది కావాలి కావాలని. ఇక తర్వాత ఏదో బుజ్జగించి అక్కడ పక్కకు ఆడిపించిన, వాళ్ళు అక్కడ మట్టిలో ఆడుకుంటారు, నేనేమి ఇక్కడ టెన్నిస్ ఆడుకుంటూ ఉంటా. ఇది ఫ్రెండ్స్, టెన్నిస్ గురించి ఒక్కటి తెలుసు. టెన్నిస్లో స్కోర్ ఎట్లా చేస్తారంటే 15, 30, 40 గేమ్ ఇట్లా స్కోర్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న విషయం తెలుసు టెన్నిస్ గురించి అనేది. సో మీకేమన్నా తెలుసుంటే కామెంట్ చేయండి, నాకు అంత ఐడియా లేదు టెన్నిస్ గురించి. సో నేను ఎలా ఆడుతున్నాను అనేది చూడండి ఫ్రెండ్స్. బాగా ఆడుతున్నానా లేదా, ఏమన్నా మిస్టేక్ చేశానా అనేది కామెంట్ చేయండి. ఇలా కాదు అలా ఆడాలనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం బెటర్గా ఆడడానికి ట్రై చేస్తాను. మా పాప మధ్యలో వచ్చి ఆ బాల్ అక్కడ పడుతుంటే మా బాబు ఇద్దరు వచ్చి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. బాల్ అక్కడ పడుతుంటే తొంగి చూస్తారు. ఆ పక్క బిల్డింగ్లో ఒక మేకని తెచ్చిండ్రు కొత్తగా, వాళ్ళు మేకని పెంచుకుంటుండ్రు. అతనితో మేకని చూస్తూ ఉంటారు ఆ హోల్స్లోకి వెళ్ళి. ఆ బాబు అయితే ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు తెచ్చిస్తాడు. పాపం యాస్ట్ రాదో ఏమో, మాకే అడిగి యాస్ట్ వచ్చింది, కానీ ఆడికైతే యాస్ట్ వస్తలేదో ఏమో పాపం. ఎలాగైతే ఇచ్చిండు. ఆ పాప అయితే మా బాబుని చాలా లైక్ చేస్తుంది, మంచిగా ఆడిపిస్తుంది. ఈవినింగ్ టైం రాందాడివే మా బాబు బయటకు తీసుకొని వస్తుంది కదా, మంచిగా ఎత్తుకొని మంచిగా కిస్ చేస్తుంది, గేమ్ ఆడిపిస్తుంది, మంచిగా లైక్ చేస్తుంది ఆ పాప. మా ఇద్దరు పాపల్ని, ఆ టెన్నిస్ ఆడే పాప. నేనైతే 3-4 షాట్స్ మంచిగా కొడుతున్నాను, తర్వాత కింద పడిపోతుంది. 3-4 షాట్స్ మంచిగా కొడుతున్నాను, మళ్ళీ పడిపోతుంది. మా గల్లీ మొత్తం పచ్చగా ఉంటుంది, కొండ పక్కకే ఉంటుంది మా గల్లీ. మౌలాలి కొండ పెద్ద కొండ పక్కకే ఇండ్లు.
ఫ్రెండ్స్ మ్యూజిక్ పెడితే కాపీరైట్ పడుతుంది ఫ్రెండ్స్, అందుకే మ్యూజిక్ పెట్టట్లేదు, వాయిస్ ఓవరే ఇస్తున్నాను. మ్యూజిక్ పెడితే కాపీరైట్ పడుతుంది. మీకు ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, మ్యూజిక్ పెట్టితే వితౌట్ కాపీరైట్ ఎలా చేయాలో మ్యూజిక్ అనేది. మా బాబేమో వాచ్మెన్ లెక్క కట్టె పట్టుకొని అక్కడిక్కడ తిరుగుతూ మట్టిలా గీసుకుంటూ మట్టి మీద వేసుకుంటూ పక్క వాళ్ళ మీద మట్టి వేస్తూ ఆడుతూ ఉంటుండు. ఆ పాప మధ్యలో వీడియో తీసే పాప, అక్క మీరు దూరం వెళ్ళకండి, దగ్గరుండి వీడియోలు ఇద్దరు మంచిగా పడతారు, దూరం వెళ్ళకండి మీరు అని పదే చెప్తుంది. నాకేమో అది దగ్గరుండి కొట్టడానికి రావట్లేదు, ఇక దూరం ఉండే వెళ్తున్నా. ఇంతే ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఐఎమ్ రియల్లీ చాలా ఎక్స్క్యూజ్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేరు. ఎంత కష్టపడ్డానో సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేరు. ప్లీజ్